మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. ఇది ఎంటీ స్టమక్ వెయిట్ కాదు, సో లాస్ట్ లో ఒక 20 తీసేయచ్చు. ఇంకా ఈ రోజు అండ్ రేపే ఉంది. 82 టచ్ అవ్వడం కష్టమే, బట్ ఎంత దగ్గరగా వెళ్ళగలమో చూడాలి. ఈ రోజు మా మేడం జన్మదినం. నాలాంటి ఒక సాటిస్ట్ గాని భరిస్తున్నందుకు తనకంతా మంచి జరగాలని పూజ చేసుకున్నాను. మాకు సింప్లిసిటీ ఎక్కువ. డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్ లాంటి పెద్ద కానుకలు కాకుండా సింపుల్ గా కేక్ తెచ్చాను. నిజం చెప్పు. నిజానికి డబ్బులు లేవు. ఈ జన్మకి రాకు నువ్వే, వచ్చే జన్మలో వేరే వాళ్ళని చూసుకుంటానని ఆశీర్వదించేశాను. ఈ రోజు మా కంపెనీ ఈవెంట్ ఉంది, సో అక్కడికి స్టార్ట్ అయిపోయాను. కొత్త పరిచయాలు బాగానే అయ్యాయి. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంక. బ్రేక్ఫాస్ట్ కి 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఒక బ్లాక్ కాఫీ. మా చిన్న బాస్ ఏమో చిన్నగా అందరిని దువ్వేస్తున్నాడు. మా పెద్ద బాస్ నుండి నేను తీసుకున్న రాడ్ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా పట్టాలెక్కించేశాం. ఈ సక్సెస్ లో గైడెన్స్ మొత్తం మా చిన్న బాస్ ది, ఎగ్జిక్యూషన్ మొత్తం నాది. అడిగింది తప్ప మిగతావన్నీ చెప్పే మా జమినీ గడి కాంట్రిబ్యూషన్ ఈ ప్రాజెక్ట్ లో 0. నీచులు ఎప్పుడు నీచగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. లంచ్ కి పెద్ద బాస్ కంపెనీ కార్డు ఇచ్చి రెచ్చిపోండి అన్నాడు. ఇంకా పాకిస్తానీ రెస్టారెంట్ కి వెళ్లి హలీం అండ్ తండూరి వింగ్స్ ఉదేశం. 3ంటికి ఈవెంట్ అయిపోయింది. 3:30 కల్లా ఇంటికి వెళ్లి 5 వరకు గిట్ హబ్ ట్యూటోరియల్స్ కంప్లీట్ చేయని మా చిన్న బాస్ ఆర్డర్ చేశాడు. నేను గాలి తిరుగుళ్ళన్నీ తిరిగి ఇంటికి వెళ్లేసరికి 5 అయింది. ఈవినింగ్ జిమ్ కి వెళ్ళాను. ఈ రోజు పుష్ డే, అది ఇది అని లేకుండా కనిపించినవన్నీ లేపాతలు పడేశాను. డిన్నర్ కి తమాషా అని కొత్త డైనింగ్ ఓపెన్ చేస్తే అక్కడికి స్టార్ట్ అయ్యాం. నేను డైట్ లో ఉన్నాను, అది ఇది తినను అని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తింటే మహా అయితే ఒక 1/2 kg పెరుగుతాం. మన ఈగో కన్నా మనుషులు ముఖ్యం. సో అన్ని ఐటమ్స్ లైట్ గా ట్రై చేశాను. సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ అవ్వలేదు, బట్ కుదిరినంత చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ పీనట్ బటర్ ఫాల్కన్. ఇది ఎందులో ఉందో తెలియదు, బట్ ట్రైలర్ చూసి నచ్చితే వెతుక్కుని చూసేయండి. ఈ రోజుకి అంతే.